అయ్యేటటువంటి ఎంత బాధ తెలుసా? బాధ వచ్చినా ఆయన నరికేయమంటే కాల్చబడి అంటున్నాడంట. అయ్యా ఈ సంవత్సరం కూడా అయ్యా ఇది చేసి ఈరోజు ఈ బస్సులో నీతో అందరితో మాట్లాడుతున్నా. ఈ సంవత్సరం మారుతావా? ఈ కంటిన్యూగా 40 దినాలు అలా చేస్తూ ఉంటావా? మారుతావా? చేస్తావా? మార్పుల గురించి చేసిన ఉపయోగం లేదు, దానివల్ల రిజల్ట్ లేదు. ప్రభుత్వం మార్చ అక్కడ చెట్టు కింద అంటే వేదిక పెడితే ఎవడు మాట్లాడలా, పెట్టే డాలర్ గొడ్డలి ఎవడు దాని గురించి క్రాచ్ చేయలా, ఎందుకు నాకే వదిలేసినట్టుకున్నది. ఇక్కడికి వచ్చేవాడు ఏమన్నదంట, నరికేట సమయంలో కలగ చేసుకున్నాడు. ఎవరంటే దిస్ ఇస్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకోసం అంటున్నమాట, మీరు తప్పిదమ్ములు చేసిన సేవకుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. తల్లిలారా గమనించండి, మీరు చేసి గంటకి నిద్రపోతే సేవకుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడు తెలుసా? అక్కడ ఉన్న తోటమల్లి అయ్యా అనగానే దేవుడు విన్నాడు. హల్లెలూయా. దైవజనుడు ప్రార్థన చేయగా అయ్యా అంటే ఎవరు వింటారు? దేవుడు ఇచ్చాడు. లేకపోతే డైరెక్ట్ ఇంత మాట్లాడతాడా దేవుడు? తోటమాలు ఉన్నాడు అని ఆయన నాటినే అంటున్నాడు, నరికేసే నరికేసే ఏనంటున్నాడు, అయ్యా అయ్యా అన్నాడు. ఈ సంవత్సరం కూడా ఆగయ్యా, నీ కోపం తగ్గించుగయా. ఎన్ని సంవత్సరాలు దేవుడిని చేసే ప్రతి పనికి కోపంను తగ్గించు. ఎంతకాలం ఉంటాడు ఆయన కూడా? ఏనంటున్నాడు, ఆగమని ఆయన ఈ సంవత్సరం కూడా చూడయ్యా, దీనిని ఏం చేస్తానంటే ఎరువేస్తాను, పాదు చేస్తాను, నీళ్లు పెడతాను, ప్రయాసపడతా, కష్టపడతా, వేసిన వాడు నువ్వు, కోపలాగా తప్పదు, చేసావు నేనంటున్నమాట, ప్రయాసపడతా. హల్లెలూయా. అదే 40 దినాల్లో దైవజనుడైన దేవుని సేవకుడు ప్రయాసపడుతున్నాడు. తెల్లవారుజామున వస్తున్నా, రాత్రిపూట వస్తున్నా, మధ్యాహ్నం ప్రలాపిస్తూ ఉంటా. తెలుసా మీకు, నేను ఖాళీగా ఉండను మీకులాగా, పనికి వెళ్ళి రావటం కాదు నా పని. తెల్లవారుజామున వస్తూ ఉంటా, రాత్రిపూట పెడతా ఉంటా, 10 గంటలు 3 గంటల వరకు ప్రార్థన చేసుకుంటూ ఉంటా. తెలుసా, కొన్ని ఉంటే ఆప్షన్స్ ఉంటాయి నాకు కూడా. చేసే ప్రయాసంలో ప్రభువా, నేను కాసే వాటిల్లో ప్రభువా ఏంటి ఇష్టపోకూడదని దేవుడు సేవకుడు చేస్తున్నాడు. అక్కడ ఉంటున్నమాట, ప్రభు ఈ సంవత్సరమైన ఫుల్గా మార్మల్స్ పొందే బిడ్డలకు దయచేయను. ఆయన ఆకులు మాటలు చెప్తారు ప్రభు, చేష్టలు మాటలు లేవా. ఆకులు ఎవడు కావాలి? చేష్టలు కావాలి దేవుడికి. ఆకులు డాంబికమైన మాటలు అంటారు. ప్రభు ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యానికి, నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. ఈ 2 చెట్టు మనసు ఎలా ఉంటుందంట,